అనంతపురం జిల్లా యాడికి వేములపాడు రోడ్డులో అక్రమ బియ్యం ఫ్యాక్టరీ భాగోతాన్ని పోలీసు రెవెన్యూ అధికారులు వెలుగులోకి తెచ్చారు. రేషన్ బియ్యం నుంచి చిన్న ఫ్యాక్టరీలో చిన్న బియ్యం తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్న ఫ్యాక్టరీని సీజ్ చేశారు. బియ్యం అక్రమ రవాణాలో పేరు తెచ్చుకున్న బియ్యం బాబు ఫ్యాక్టరీ సీజ్ కావడంతో యాడికి వేములపాడు రోడ్డులో మరింత పెద్దగా సొంత భూమిలో సమర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణానికి కావలసిన మట్టిని అక్రమంగా తరలుతుండగా 4 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అధికారులను ధిక్కరించి శనివారం రాత్రి 2 జేసీబీలు 4 ట్రాక్టర్లతో మరవంకలోని మట్టిని అక్రమంగా తరలిస్తుండగా సీఐ శ్రీనివాసులు 2 జేసీబీలు 4 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి యాడికి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెవెన్యూ అధికారులు అక్రమ బియ్యం వ్యాపారం మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా దండించిన బియ్యం బాబు కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. దాంతో విసిగి వేసారిన అధికారులు సీరియస్ గా తీసుకుని మట్టి తరలింపును ఆపివేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారుల చర్యలను పలువురు స్థానికులు సమర్థించారు.